తిరుమలలో నైవేద్యం, సుప్రభాత సేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తరువాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మంటపంలో 2 సార్లు గంటలు మోగిస్తారు. ఇలా తిరుమామణి మంటపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జియంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సాంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని శాట్టుమురా అంటారు. వెంకటేశ్వరుని ముందు మెట్టుకు యువతల నుంచి నైవేద్యాన్ని పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్కెర పొంగలి, అప్పాలు, పోళీలు నివేదిస్తారు. నైవేద్యం స్వామివారికే కాకుండా విశ్వక్సేనుడు, గరుడు, నిత్యాసురులకు కూడా నివేదిస్తారు. ఇలా గంటలు మోగించి నైవేద్యాన్ని సమర్పించటాన్ని వ్యవహారంలో మొదటి గంట లేదా ఆలయ మొదటి గంట అంటారు. తిరుమలలో 2వ గంట ఎప్పుడు జరుగుతుంది అంటే అష్టోత్తర శతనామార్చన తర్వాత 2వ గంట మోగిస్తారు. 2వ గంట లేదా అపరాహ్న పూజ అంటారు. స్వామివారికి 2వసారి నైవేద్యాన్ని సమర్పిస్తారు. 2వసారి జరిగే ఈ అర్చనలో వరాహ పురాణంలోని శ్రీ వెంకటేశ్వరుని నామావళిని జపిస్తారు. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తాంబూలాన్ని సమర్పించి కర్పూర హారతిని ఇస్తారు. 2వ గంట మోగినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు. ఇది ఏకాంత సేవ. ప్రత్యేక సేవల కోసం టికెట్లు కొనుక్కున్న భక్తులు నివేదించిన పులిహోర, దద్దోజనం, లడ్డూలు మొదలైన నైవేద్యాలను తిరుమల వెంకటేశ్వరునికి సమర్పిస్తారు. తిరుమలలో 3వ గంట. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాల సేవ రాత్రిపూట కూడా జరుపుతారు. ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ సమయంలో 3వ గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమవుతుంది.